మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అమ్మవారి ఏదైతే ఊరేగింపు ఉంటుందో అది ఘట్టం అయితే స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడే భవిష్యవాణి కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఏనుగు పైన మొత్తం కూడా ఊరేగింపు అనేది ఏదైతే పోతరాజులు కావచ్చు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ భక్తులు కావచ్చు, వీళ్ళందరూ సంతోషంతో మరి ఈ శోభాయాత్రను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి ఈ అంబారి ఊరేగింపు మహంకాళి స్ట్రీట్, అలాగే జనరల్ బజార్, ఎంజీ రోడ్, ఎస్డి రోడ్, క్లాక్ టవర్ జంక్షన్ వద్దకు చేరుకుంటుంది. దాని తర్వాత ప్యాట్నీ సెంటర్, తిరిగి మళ్ళీ జనరల్ బజార్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వద్దకు వచ్చి మరి ముగింపు అనేది అవుతుంది. అయితే ఈ మార్గం వెంబటి పోతురాజులు, అలాగే డప్పు కళాకారులు, బోనాలు తీసుకొచ్చినటువంటి భక్తులు, జానపద కళా బృందాలు మొత్తం కూడా ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ శోభయాత్రలో వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ మొత్తం కూడా శోభయాత్రకు సంబంధించి వాళ్ళ నృత్యాలు కావచ్చు, వాళ్ళు భక్తితో ఆమెకు సమర్పించే ఈ శోభయాత్రలో వాళ్ళ కళాకారుల ప్రదర్శనలతో ప్రస్తుతానికి మారుమోగిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే అమ్మవారి అంబారి లక్ష్మి ఊరేగింపు కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అంబారి ఏనుగు లక్ష్మిని కర్ణాటక బెంగళూరు జిల్లా నుంచి తుమ్కూరు నుండి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆలయ కమిటీ తీసుకొచ్చారు. అయితే లక్ష్మీ అమ్మవారి సికింద్రాబాద్ అమ్మవారికి సేవ ఇది రెండవసారి. అంటే గతంలో కూడా ఒకసారి ఈ లక్ష్మీ ఏనుగు అంటే ఇక్కడ శోభయాత్రలో పాల్గొనుంది. అంతకుముందు కూడా మరి పాల్గొనడం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆ లక్ష్మీ ఏనుగు యొక్క వయసు 34 సంవత్సరాలు అయితే ఉన్నది. సో ఈ శోభయాత్రలో చూడవచ్చు, ప్రధానంగా కోలాటం కావచ్చు, నృత్యాలు కావచ్చు, ఇక్కడ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంతో ఏదైతే ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. డప్పు సప్పులతో చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా కూడా ఉజ్జయిని మహంకాళి శోభయాత్ర అయితే స్టార్ట్ అయింది. భారతదేశంలోనే కాకుండా వేరే దేశాల నుంచి, వేరే ఖండాల నుంచి కూడా ప్రేక్షకులు ప్రత్యేకంగా ఏదైతే మహంకాళి జాతర ఉందో ఈ జాతరను లైవ్ ద్వారా కూడా చాలా మంది వీక్షిస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి అందరూ కూడా, అంటే ఇటు ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా అందరూ భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. సో అయితే మొత్తం హైదరాబాద్లోనే ఇది చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్. ఈ టెంపుల్కి సంబంధించి ప్రతిసారి కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంది. ఈసారి కూడా పోలీస్ వ్యవస్థ చాలా పకడ్బందీగా మరి వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా అంటే ఎక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు రాకుండా, క్యూ లైన్లో ఉన్న వారికి తొందరగా మరి వాళ్ళకి ఏదైతే దర్శనం అయ్యి మళ్ళీ తొందరగా వెళ్ళిపోయేలాగా వెహికల్స్ని కూడా లోపలికి ఎంట్రీ చేయనివ్వట్లేదు. పాస్లు ఉన్న వారిని, అంటే వెహికల్స్ ఎక్కువగా లోపలికి వస్తే మరి ఏదైతే దర్శనానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ఎక్కడికక్కడ కూడా మరి భద్రతా ఏర్పాట్లు అనేవి చేశారు. చాలా అద్భుతంగా మరి భద్రతా ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు వస్తుంటారా? పిల్లలు మేము అంత మంచిగా అవుతుంది మాకు. అమ్మని తెలుసుకుంటాం. అమ్మ ఏం చెప్తారమ్మా, అంటే ప్రతిసారి వస్తారా? మాది ఇక్కడ ఈ ఊరు కాదు, హుజురాబాద్. ఎక్కడ? హుజురాబాద్ నుంచి వచ్చిరా? ప్రతిసారి వస్తారా? ఇప్పుడే వచ్చినాం ఫస్ట్ సారి. మరి గతంలో ఏమైనా మొక్కుకుర్రా? ఏ మొక్కుంటాం, పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అందరని మొక్కుకుంటాం. అమ్మవారి గురించి మేము ఇప్పుడే వచ్చినాం ప్రత్యేకంగా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హుజురాబాద్ నుంచి వచ్చినాము. కాకపోతే ఇక్కడ చాలా సందడిగా ఉంది, చాలా మాకు చాలా కళ్ళ పండుగగా ఉంది. చాలా అమ్మవారిని ఎప్పుడు వచ్చిన వాళ్ళు బాగా దేవుడు ఏది మొక్కితే అది వరం ఇస్తుంది అని చెప్పిండు. అందువరకు వచ్చినాం మేము. అంటే మీ పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పారా? మా ఆడబిడ్డ చెప్పింది. మా ఆడబిడ్డ హైదరాబాద్ ఉంటుంది. చూస్తున్నారు కదా. సో మొత్తం కూడా ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి మొత్తం కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి, అంటే పక్కన వాళ్ళు చెప్పడం, అంటే కోరిన కోరికను అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనము. సో అమ్మవారిని చాలా నిష్ఠతో, భక్తితో కొలిస్తే ఖచ్చితంగా అన్ని కోరికలు నెరవేరుస్తుంది అంటూ కూడా మరి భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది.